నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనం ప్రజావాణి దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏదైతే స్వాతంత్ర సమరయోధులకి ప్రభుత్వం 10 ఎకరాల భూమి ఇచ్చింది, కానీ ఆ భూమిని ఇప్పుడు ఆర్డీఓ దీనికి సంబంధించినటువంటి ఆర్డీఓ ఇవ్వట్లేదు మా ములుగు డిస్టిక్లో అని చెప్పేసి కూడా బాధితులు ప్రజావాణి దగ్గర రావడం జరిగింది. అసలు ఎందుకు ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఆర్డీఓ ఇట్లాంటి ఇబ్బంది పెడతా ఉన్నాడని చెప్పేసి బాధితులు మనతో మాట్లాడదాం. అలా చెప్పండి, ఎక్కడ నుంచి వచ్చింది? 1995లో మాకు ల్యాండ్ ఇచ్చిందండి 10 ఎకరాలు ఫ్రీడమ్ ఫైటర్ మా మామగారికి. మా మామగారు పోయిన తర్వాత మా అత్తగారుకి పెన్షన్ అందుకుందామే. అప్పుడు 1995లో ల్యాండ్ ఇచ్చింది, కానీ మాకు ప్లేస్ అనేది చూపించలేదు. 2021 అద్దులు పెట్టిండ్రు, పంచనామా చేసిండ్రు, సర్వే చేసిండ్రు, అన్నీ చేసిండ్రు. చేసిన తర్వాత మేము చెట్లు మొట్లు అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు పాస్బుక్ల కొరకు కలెక్టర్ ఆఫీస్కు, ఆర్డీఓ ఆఫీస్కు, ఎంఆర్ఓని ఎవరిని కలిసినా కూడా మమ్మల్ని అసలు ఇబ్బంది పెడుతున్నారు. ఏమి ఇవ్వట్లేదు, అసలు చెప్పినా కూడా వాళ్ళ మాట వినట్లేదు. ఏమంటారు అంటే ఆల్రెడీ గవర్నమెంట్ మీకు 10 ఎకరాల భూమి ఇస్తామని చెప్పేసింది, చెప్పినాక ఆర్డీఓకు సమస్య అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర, ప్రతి డాక్యుమెంట్స్ ఉన్నాయి. నేను అన్ని ఆఫీసులలో పోయినా, తర్వాత ఫారెస్ట్ అన్నారు, ఫారెస్ట్ ఆఫీస్కి కూడా తిరిగినాం. అది కాదు రెవెన్యూ భూమి అని అన్నారు. వాళ్ళు రెవెన్యూ భూమి అయినప్పుడు మా భూమి మాకు ఒప్పచెప్పేదానికి మాకు పాస్బుక్లు కావాలి సార్ అంటే వాళ్ళు ఏమి సమాధానం చెప్తలేరు. ఆర్డీఓ ఎంఆర్ఓ మాత్రం మొన్న మీకు భూమి లేదు ఏమి లేదని అంటాడు ఎంఆర్ఓ. ఎందుకు లేదు, మాకు అన్ని విధాలు ఉన్నాక ఎందుకు లేదంటారు మీరు అని అంటే ఆయన ఏం సమాధానం చెప్పరు. ఇస్తాం చేస్తాం ఇట్లా అంటే ఫోన్ చేసినట్టు, వాళ్ళకి ఫోన్ చేసినట్టు, వీళ్ళకి ఫోన్ చేసినట్టు, మేము ఇచ్చినాం పోని, మేము తీసుకుపోయిన డాక్యుమెంట్ మీద ఏదో సంతకం ముద్ర పెట్టుడు, మమ్మల్ని మభ్య పెట్టుడు, పంపించుడు చేసుడు. మేము ఇప్పుడు 2021 నుంచి తిరుగుతున్నాం. తిరిగి మా సార్ కాలు కూడా ప్యాచర్ అయింది. అట్లా ఇబ్బంది పెడుతుండ్రు. ఏం చేయాలి మేము? మా పరిస్థితి ఏమో బాగలేదు, మా పిల్లలేమో సెటిల్ కాలే, మేమిద్దరం పెద్ద మనుషులమైనాం. ఎన్ని రోజులని తిరగాలి, ఎట్లా ఏంది అని మేము వీళ్ళని ఎట్లన్నా సపోర్ట్ తీసుకుంటామని రాజేందర్ వాళ్ళని మేము సపోర్ట్ తీసుకున్నాం. ఏం చేయాలి? మాకు ఇబ్బంది ఎందుకు? ఇప్పుడు ఏదన్నా వాళ్ళు కొంచెం మాకేమన్నా హెల్ప్ చేస్తే మేము ముందుకు పోయాం. మేము దున్నుకుంటున్నాం, పంట వేసుకున్నాం, చెట్లు మొట్లు ఉత్త అడివిస్తే కూడా జేసీపీలు ట్రాక్టర్లు జేసీపీ పెట్టినాం, కన్విగేట్ పెట్టినాం, అన్ని చేసి మేము పంట వేసుకుంటున్నాం. ఒక కనీలు కూడా బాతినాం. ఆ కనీలు పోయినాయి, అన్ని పోయినాయి. వాళ్ళు ఏమి మాకు పాస్బుక్లు ఇస్తే మాకు పని అయిపోతుంది. పాస్బుక్లు ఇవ్వట్లేదు. అన్ని ఆఫీసులకు తిరుగుతున్నాం, ఎవ్వరు మమ్మల్ని ఏమి ఇబ్బంది. ఎమ్మెల్యేని ఒకసారి సీతక్క గారిని కలిసినాం. చూద్దాం అని అంటే ఫస్ట్ స్టార్టింగ్ కాంగ్రెస్ వచ్చిన ప్రభుత్వం కొత్తలో పోయి కలిసినాం, చూద్దాం అన్నారు. ఎవరేం చెప్పలేదు. కలెక్టర్ని ఫర్మాలు కలిసినాము, ఆర్డీఓని కలిసినాము, ఎంఆర్ఓ అన్ని ఆఫీసుల చుట్టూ 100 సార్లు తిరిగినా కూడా మాకు పాస్బుక్లు చేయట్లేదు. చెప్పండి, మీరు కూడా ఎన్నో సార్లు కూడా వీళ్ళకి సంబంధించి పోరాటం చేస్తూనే ఉన్నారు, అయినా కూడా అది కొలికి రాని పరిస్థితి. మరి ఏమంటారు ఆర్డీఓ ఎందుకు ఇట్లాంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు? మరి అసలు మీరు వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారు, ఎమ్మెల్యే గారిని కావచ్చు, మంత్రిని కావచ్చు, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? మేము ఏదైతే కంజర్లా సంబంధించినటువంటి కమలాకరావు సంబంధించిన స్వాతంత్ర సమరయోధుడు, అతనికి 1995లో 10 ఎకరాల భూమిని ఆ కుటుంబానికి అప్పుడున్నటువంటి ప్రభుత్వము భూమిని కేటాయించింది. అంటే ఆ భూమిని కేటాయించిన భూమిని మాకు అద్దులు పెట్టాలని దాదాపు ఒక 10 సంవత్సరాలు వీళ్ళు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పుడు తిరిగి విసిగి వేశారి. అయినప్పటికీ అప్పుడు ఉన్న కొంతమంది ప్రభుత్వ అధికారులు వీళ్ళ మీద ప్రేమ అభిమానంతో 2021లో వీళ్ళకు ఆ భూమిని 10 ఎకరాల భూమిని వీళ్ళకు కేటాయించడం జరిగింది. చుట్టూ అద్దులు కూడా నిర్ణయించడం జరిగింది. 2021 నుండి 2025 వరకు వీళ్ళు ఆ భూమిలో ఉన్నటువంటి ఏదైతే చెట్లు, అదేవిధంగా చిన్న రాళ్ళు రప్పలు ఉన్నటువంటి మొత్తము ముళ్ళ పొదలతో ఉన్నటువంటి భూమిని కూడా వీళ్ళు సాగు చేసుకొని జేసీబీ పెట్టుకొని ట్రాక్టర్ పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి రైతులను కూడా తరలించి వ్యవసాయం యోగ్యం లేని భూమిని సాగు యోగ్యంగా వీళ్ళు తీసుకొచ్చుకొని 4 సంవత్సరాల నుండి వీళ్ళ మొత్తం దున్నుకొని వీళ్ళు జీవనం చేస్తున్నటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి ములుగు ఆర్డీఓ ఏదైతే వెంకటేష్ గారు ఈ భూమికి 10 ఎకరాల భూమికి పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వమని ములుగు జిల్లా అదేవిధంగా వెంకటపురం మండలం సంబంధించినటువంటి తహసీల్దార్ కూడా చాలాసార్లు వీళ్ళు రిక్వెస్ట్ చేసి దరఖాస్తు పెట్టుకొని మాకు 10 ఎకరాల భూమిని 360కి సంబంధించినటువంటి సర్వే నంబర్లు మాకు భూమిని కేటాయించారు స్వతంత్ర సమరయోధుల కింద, ఆ భూమికి మీరు పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వమని కూడా చాలాసార్లు వీళ్ళ కుటుంబం వీళ్ళు పోయి అక్కడ గోడు వినియోగించుకున్న కూడా అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఏమాత్రం చలనం లేకుండా, ఏమాత్రం ఒక పీడం పెట్టాలంటే ఒక స్వతంత్ర సమరయోధుడికి ఇచ్చేటువంటి గౌరవం, ఆ కుటుంబానికి ఇచ్చే గౌరవం కూడా లేకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వివక్షగా ఈరోజు చేస్తున్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి
వెంటనే ఆ జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఏదైతే ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు మంత్రి సీతక్క గారు వెంటనే స్పందించాలి. అదేవిధంగా ములుగు జిల్లా కలెక్టరు దినాకర్ గారు, అదేవిధంగా ములుగు ఆర్డీఓ గారు వెంకటేష్ గారు, అదేవిధంగా ఆ తహసీల్దార్ కూడా వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి ఈ పీడం పైటకు సంబంధించినటువంటి స్వాతంత్ర సమయంలో కేటాయించినటువంటి 10 ఎకరాల భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని మేము దళిత భవన ఫ్రంట్ రాష్ట్ర జిల్లా కమిటీ పక్షాన మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు చుంచు రాజేందర్, దళిత భవన ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఖచ్చితంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దీని మీద గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ దినాకర్ సార్ గారు, అదేవిధంగా ఆర్డీఓ వెంకటేష్ సార్ గారు మరి శ్రద్ధ చూపాలి. లబ్ధిదారులను స్వాతంత్ర సమరయోధుల కుటుంబాన్ని, బాధిత కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి స్థానిక తహసీల్దార్ మీద చట్టరీత్యా చర్య తీసుకొని బాధిత కుటుంబాన్ని న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాడతామని, బాధిత కుటుంబాన్ని న్యాయం జరిగే వరకు విశ్రమించబోయని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు మాధవ సూర్య, నేను ప్రజా సంఘాల జేఏసీ హన్మకొండ జిల్లా చైర్మన్.